సూపర్ సూపర్ చాలా బాగుందండి. ఆ సీన్ చూడవలసిన సీన్ అసలు సూపర్ హైలైట్ సినిమా. సూపర్ సూపర్ డూపర్ హిట్. జై బాలయ్య అంతే. బాక్స్ ఆఫీస్ జై బాలయ్య. ఇంకా మాట్లాడే పని లేదు. బాక్స్ ఆఫీస్ షేక్లే షేక్ అయిపోద్ది. సూపర్ సూపర్ సూపర్. ప్రతి తెలుగువాడు చూడాల్సిన గర్వించబడ్డ తెలుగు చిత్రం. ప్రతి తెలుగువాడు చూసే చిత్రం చల్ల చిత్రంలో మిగిలిపోద్ది. జై అఖండ, జై కండశ్రీ, జై బాలయ్య, జై బాలయ్య అంతే. ప్రతి తెలుగువాడు కాళ్ళ వేసుకొని చూసుకునే తెలుగు చిత్రం అంతే. చాలా బాగుందమ్మా. అజయ్ అఖండ అన్నట్టు మామూలు లేదు. బాలయ్య బాబుని చూస్తూ ఉంటే నాకు ఒక శివుడిని చూసిన ఫీలింగ్ అనేది. ఒక మనిషికి దైవశక్తి వస్తే ఎలా ఉంటుంది అన్నట్టు బాలయ్య బాబు చూపెట్టారు. ఆ రుద్రతాండవం చూస్తుంటే, శివతాండవం చూస్తుంటే హరహర మహాదేవ శంభో శంకర్ అన్నట్టు చాలా చాలా బాగుంది. ఏ దేశంలో నీకు కనపడుతుంది ఒక మతం, అదే ఈ దేశంలో నీకు కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం అన్నట్టు బాలయ్య బాబు చూపెట్టారు. ప్రతి ఒక్క హిందువు మన భగవద్గీతని చదవాలి అనే విధంగా చూపెట్టాడు బోయపాటి అయితే. ఎక్కడికి వెళ్ళినా ఈ మూవీ గురించి 10 సంవత్సరాలు చెప్పుకుంటారు. ఈ మూవీ కనుక సంక్రాంతి బరిలో దిగుంటే అన్ని మూవీలు బబ్బున్నాయి, ఇప్పుడు వచ్చాయి. బాలయ్య బాబు అంటే నట విశ్వరూపం చూపెట్టాడు. బాలయ్యని చూస్తూ ఉంటే మాత్రం డాన్స్ కన్నుల పండుగ. కాలర్ ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ పండింది. మేము కొడుకు డబల్ కాలర్ అయితే మేము చొక్కా చెప్పేద్దాం బాలయ్య బాబు కోసం అన్నట్టు చాలా చాలా బాగా తీశారు మూవీ అయితే. బోయపాటి గారు అయితే బోయపాటి బాలయ్య కలిస్తే ఎలా ఉంటుంది చూశారుగా. అఖండ తాండవం, రుద్ర తాండవం అన్ని మిక్స్ చేశాడు. చాలా బాగుంది మూవీ అయితే. సూపర్ డూపర్. చాలా బాగుంది సినిమా అయితే. చాలా బాగుంది. నేనైతే బేరంగూడ నుంచి వచ్చాను సినిమా చూడడానికే. ఎస్, అదే మా ఆయన గారు నేను ఉదయం నుంచి బస్సులు పట్టుకొని ఆటోలు పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను. సినిమా చూసాను. దానికోసం ఇది ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. వచ్చింది, మళ్ళీ మధ్యలో ఆగింది అనేటప్పటికి చాలా అప్సెట్ అయ్యాను. కానీ ఎట్టకేలకు ఇది రిలీజ్ అయింది. మేము ఇద్దరు త్వరగా వచ్చేసాము. సినిమా చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. యాక్టింగ్ ఎప్పుడు బాగుంటుంది. ఏ సినిమా అయినా చిన్నప్పటి నుంచి అంటే చిన్న హీరో కానించి మేము చూస్తున్నాం కాబట్టి మాకు బాలయ్య అంటే బాగా ఎక్కువ. 1 and 2 మనం కంపేర్ చేయలేం. అది బాగుంది ఇది బాగుంది అన్నట్టుగా కంపేర్. రెండు చూస్తే పిల్లలు బాగుంటారు. ఇది అంటే ఇంకా మెసేజ్ ఇంకా బాగుంది కాబట్టి బాగుంది. బాలయ్య బాబులో ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే నేను చెప్పలేదు. పాట పాడతారా? లేదు. సో బాస్, మనం ఇప్పటివరకు దేశభక్తి సినిమాలు చూసాం, భక్తిరస్ సినిమాలు చూసాం, మాస్ సినిమాలు చూసాం, యాక్షన్ సినిమాలు చూసాం. ఇవన్నీ కలిపి ఒక సినిమాలో పెడితే అది అఖండ తాండవం. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. మనమేంటో, మనం ప్రపంచానికి ఎంత ఇచ్చాము, ప్రపంచాన్ని మనం ఎప్పుడూ అందించే చెయ్యే కానీ మనది ప్రపంచం నుంచి ఆశించే చెయ్యి కాదు భారతదేశాన్ని చాలా గర్వంగా చూపించాలి. అది ఒక్కటి తెలుసుకుంటే ఈ సినిమా బాగాలేదని ఎవడూ చెప్పలేదు. ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. సినిమా అంతా చాలా బాగుంది. ఇంకా ఆయన మ్యూజిక్ కొట్టలేదండి. ఒక గుళ్ళోకి వచ్చినప్పుడు భజన ఎంత కిక్కిచ్చిందో మనకి, ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ అంత కిక్కిచ్చింది. బాలయ్య బోయపాటి గారు అసలు కథ ఎలా చెప్పి ఒప్పించారన్నదే చాలా గొప్ప విషయం అండి. అఖండ 1కే ఆ డౌట్ వచ్చింది. వేరే హీరో ఎవరు కూడా ఈ కథ దగ్గరికి వెళ్తే ఏముంది దీంట్లో అంటారు. బాలయ్య గెటప్ వేసుకొని కనపడగానే బోయపాటి గారికి కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ ద మూవీ అని. సో వాళ్ళిద్దరు మాత్రమే చేయగలిగే సినిమా ఇది. ఈ సినిమాలో డివోషనల్గా హిందీ ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? వాళ్ళైతే పిచ్చెక్కిపోతారండి. మనకేంటంటే మన తెలుగు వాళ్ళకి బిల్టిన్గా మనకి భక్తి అనేది చాలా ఎక్కువ. నార్త్ వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో వాళ్ళు ఇంకా పిచ్చెక్కిపోతారు. ఆ హనుమాన్ రెఫరెన్స్ కానీ శివతాండవం ఉంటుందండి ఒకటి. ఆ షార్ట్స్ చూస్తే బోయపాటి గారిలో ఇంత రైటర్ ఉన్నాడా అనిపించింది. ఆ సీన్ రైటింగ్ ఎక్సలెంట్. ఇప్పటివరకు ఆయన వదిలి మాసు రొట్టగొట్టుడు కొడితే జనాలు పైకి లేస్తారు. ఎస్, శివుడు కొడితే లేస్తారు, బాలయ్య బాబు కొడితే లేస్తారు అనేది అభిమానులు నమ్మకం. కానీ దేవుడు కొడితే ఎవడేం లేవాలనేది
శాస్త్రం అది ఎవరైనా నమ్మాల్సింది అది